రేవంత్ రెడ్డి గారు ఈయనకు కూడా మర్యాద ఇవ్వరా? ఆ వీడియో చూపిస్తాను చూడండి. ముందు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మొన్న గద్దర్ అవార్డ్స్ కి. చూడండి, కనీసం చిరంజీవి గారు లేచి కూడా నుంచోరు. చూడండి, కూర్చొని దర్జాగా. హ? ఆయన సీఎమా లేకపోతే ఏంటి? మనం వచ్చింది అఫీషియల్ ఫంక్షన్ కా లేకపోతే? చిరంజీవి గారు బయటకు వచ్చినప్పుడల్లా, ఏదైనా సభలు సమావేశాలకు వచ్చినప్పుడల్లా మీ పచ్చ కుక్కల గోలేంటి అసలు? ఈ పచ్చ కుక్కల హడావుడు ఏంటి? రేవంత్ రెడ్డి గారు బాగానే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. అసలు మీ కుక్కల హడావుడు ఏంటి అసలు? మీరు ఏంటి? ఎవరు అసలు? చిరంజీవి గారు బయటికి రాకూడదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన వస్తున్నారు కదా, అది మొదటిసారి కాదు. వచ్చినప్పుడు అందరూ ఎవరు వచ్చినా కూడా అందరూ లేచి నిలబడి వెల్కమ్ రిసీవ్ చేసుకుంటారు. ముఖ్యంగా ముందు వచ్చిన వాళ్ళు, వెనకాల వచ్చిన వాళ్ళని. చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా, చిరంజీవి గారు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు లెగుస్తారు, రేవంత్ రెడ్డి గారు వస్తే చిరంజీవి గారు లెగుస్తారు. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు తెలుసు ఎలా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలో. రేవంత్ రెడ్డి గారు స్టేజ్ మీదకి వచ్చి అక్కడ కూర్చుని మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి మళ్ళీ వస్తున్నారు. ఒకసారి వచ్చి కూర్చున్న తర్వాత మొదటిసారి వచ్చినప్పుడు మాత్రమే మనం మర్యాదగా లేస్తాము, షేక్ హ్యాండ్ ఇస్తాము, ఆలింగనం చేసుకుంటాము, ఉంటుంది రెస్పెక్ట్ అనేది. తర్వాత పదే వెళ్ళొస్తున్నప్పుడల్లా 10 సార్లు లేగరు ఎక్కడా కూడా. అది కామన్గా జరిగేదే. చిరంజీవి గారు అదే చేశారు. చిరంజీవి గారు కాదు, అక్కడ పక్కన కూర్చున్న వారంతా కూడా లేవలేదు పైకి. అది తెలుసుకోవాలి ముందు. ఒక చిన్న బిట్టు పట్టుకొచ్చి ఈ పచ్చ విషాన్ని మొత్తం చిమ్మేస్తున్నావు. ఆ విధంగా నువ్వు ఎందుకు అని నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీను. చిరంజీవి గారు అంటే ఎందుకంత మీ బ్లడ్ బ్రీడ్ వేరని చెప్పేసి, అదే మీ బాలకృష్ణ చెప్తాడు కదా, థర్డ్ రేటెడ్ పర్సన్ చెప్తాడు కదా. ఇప్పుడు నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావు కదా, రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నావు కదా, ముందు నువ్వు చెప్పాలనుకుంటే వెళ్ళి బాలకృష్ణ చెప్పుకెళ్ళి. పబ్లిక్ మీటింగ్ మీద ఏం మాట్లాడలేదు, డయాస్ మీద ఏం మాట్లాడలేదు. ఒక గుణశేఖర్ గారికి ఎప్పుడు ఒక సన్మానం చేస్తూ కూడా ఆయన శాలువ కప్పి ఇలా మొహం మీద తీసేస్తాడనమాట అని చెప్పేసి, అది కూడా ఉంది. ఎన్నో వీడియోలు ఉన్నాయి బాలకృష్ణవి. బాలకృష్ణ ఇంటికి వెళ్ళి సంస్కారం నేర్పించుకో, మీ ఓడికి నేర్పించుకో. చిరంజీవి గారికి ఆయనకి అన్నీ ఉన్నాయి, సంస్కారం ఉంది, పెద్దల్ని ఎలా గౌరవించాలో తెలుసు ఆయనకి. తనకన్నా చిన్న వయసు వారు ఉన్నత స్థానంలో ఉంటే ఏ విధంగా వాళ్ళని రెస్పెక్ట్, ఏ విధంగా వాళ్ళని చూసుకోవాలో కూడా ఆయనకు తెలుసు. రేవంత్ రెడ్డి చిన్న వయసు చిరంజీవి గారితో పోల్చుకుంటే ఆయనకు తెలుసు, ఆయన చూసుకుంటారు. మీరేమి మీ పచ్చ కుక్కలేమి టెన్షన్ పడాల్సిన పని లేదు, మీ కుక్కలన్నీ కూడా మొరగాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. చూస్తున్నాము, ఆయన బయటకు వచ్చి మాట్లాడితే చాలు మీ మంద మొత్తం పడిపోతున్నారు, ఒక బెల్ట్ మొత్తం పడిపోతుంది. ఎందుకో నాకు ఎప్పటికీ అర్థం. ఎందుకు ఈ బ్లడ్ బ్రీడ్ వేరా? ఇంక సమాజంలో ఉండకూడదా? చిరంజీవి గారు ఉన్నత స్థానం ఉన్నారు సినీ రంగంలో, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మొన్న సినిమా వచ్చి దాదాపుగా 400 కోట్లు కలెక్ట్ చేసుకు వెళ్ళిపోయింది, కొల్లగొట్టేసింది సంక్రాంతి పండుగ వచ్చి సినిమా. ఒక సాధారణ బడ్జెట్ సినిమా ఇది, బాహుబలి లాగా భారీ గ్రాఫిక్స్ లేవు, ఏమీ లేవు. జస్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక కామెడీ టచ్ ఉన్న సినిమా 400 కోట్లు చెల్ల కొల్లగొట్టుకు వెళ్ళిపోయింది. అమెరికాలో కూడా విధ్వంసం అమెరికా కలెక్షన్స్ కూడా. ఆయనకి ఈ రోజుకి అంత మార్కెట్ ఉంది, ఈ రోజుకి ప్రజల్లో అంత ఆదరణ ఉంది. ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా మెగాస్టార్ గా ఉన్నారు. ఈ రోజు కూడా డాన్సులు వేస్తున్నారు, ఆయన కామెడీ ఆయన చేస్తున్నారు, ఆయన నవరసాలు పండిస్తున్నారు, ఆయన బాగానే ఉన్నారు. మీకేం పోయే కాలం వచ్చింది? మీ బాధ ఏంటి అసలు? ఏం మాట్లాడినా తప్పే. చిరంజీవి గారు ఏం మాట్లాడినా మేము పడిపోతున్నాం, మందంతా పడిపోతుంది. ఎందుకంత బలిసి కొట్టుకుంటున్నారు బలుపు? మీ మందంతా ఏం పీక్స్ వచ్చారు? చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, ఆ మాటలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు కదా. మీ మందంతా 1,00,000 మంది జగన్మోహన్ రెడ్డి పడవచ్చు కదా, దమ్ము చూపించుకోవచ్చు కదా. ఎందుకు చూపించుకోకపోతున్నారు దమ్ము మీరు? ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా 10 లక్షల మంది వెళ్ళొచ్చు కదా, ఉంటారు కదా 10 లక్షల మంది. మీ 10 లక్షల మంది వెళ్ళి ఆ సెంట్రల్ జైలుకి, ఇదే జైలు బోరో ఏదో కార్యక్రమం ఉంటుంది కదా, రాజమండ్రి జైలుకి ముందు నిలబడొచ్చు కదా 10 లక్షల మంది. ప్రపంచం మొత్తం చూసేది. ఒక నేతను అరెస్ట్ చేస్తే, ఒక నేతని జైల్లో పెడితే 10 లక్షల మంది సపోర్టర్స్ వెళ్ళి జైలు ముందు నిలబడ్డారని చెప్పేసి పెద్ద బీబీసీలో వార్త ప్రపంచం మొత్తం చూసేది కదా. ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయారో, ఎక్కడ దాక్కున్నారో? అరే అప్పుడు అనుకున్నాం నిజంగానే మీ మగతనాలు, ఇప్పుడు చూపిస్తున్న మగతనాలు, ఇప్పుడు చూసిన రోషాలు పౌసాలు ఏమైపోయినా రోజునాడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరంతాను? రాష్ట్రం అంతా చూసిందమ్మా.
2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూసారు మీ దమ్ములు మీ మగతనాలు ఏమైపోయినా రోజు నాడు. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అయి ఉండి మీడియా ముందు ఏడ్చినప్పుడు చూశారు రాష్ట్రం అంతా కూడా. ఏడుపంతా చూశారు, అంతా రికార్డెడ్. ఆయన జైలుని చూశారు, రికార్డెడ్. ఆయన జైల్లో ఉన్నప్పుడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మీ వాళ్ళంతా ఏం చేశారో, మీ పచ్చముట్ట మీ వర్గం ఏం చేసినప్పుడు జనాలు చూశారమ్మా. ప్రత్యేకంగా మీరు కొట్టుకోవాల్సిన పని లేదు, ప్రత్యేకంగా మీరు బలుపు చూపించాల్సిన పని లేదు. చిరంజీవి గారు బయటకు వచ్చినప్పుడల్లా ఇదే రభస, ఇదే తంతు, ఇదే తంతు.